ओम शांति 21/12/21। मीठे बच्चे, तुम्हारा चेहरा सदा खुशनुमा हो, बोल में हिम्मत और प्रीत हो तो तुम्हारी बात का ప్రభావం పడేగా। మధురమైన పిల్లలు, మీ ముఖం ఎప్పుడూ సదా సంతోషంగా ఉండాలి, మాటలో ధైర్యము మరియు ప్రీతి ఉండాలి, అప్పుడు మీ యొక్క విషయం యొక్క ప్రభావం పడుతుంది। ప్రశ్న, कौन सी ड्यूटी व कर्तव्य बाप का है जो मनुष्य नहीं कर सकता। ఎటువంటి డ్యూటీ లేక కర్తవ్యం బాబాది, అది ఏ మనుషులు చేయలేరు। జవాబు, विश्व में शांति स्थापन करना व पतित सृष्टि को पावन बनाना ये ड्यूटी बाप की है। విశ్వంలో శాంతి స్థాపన చేయటం లేక పతిత సృష్టిని పావనంగా తయారు చేయటం ఈ డ్యూటీ ఒక బాబాది। कोई भी मनुष्य विश्व में पीस कर नहीं सकते। ఏ మనుషులు విశ్వంలో శాంతి స్థాపన చేయలేరు। బల్ కాన్ఫరెన్స్ ఆది కర్తే హై, పీస్ ప్రైజ్ దేతే హై, భలే కాన్ఫరెన్స్లు అవి చేస్తారు, శాంతి బహుమతులు ఇస్తారు, కానీ శాంతి స్థాపనకి ముందు పవిత్రత ఉండాలి। పవిత్రత ద్వారానే సుఖము శాంతి లభిస్తుంది। బాబా వచ్చి ఇటువంటి పవిత్ర ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు, అక్కడే శాంతి ఉంటుంది। గీత హై తుమ్ హీ హో, మాత పితా తుమ్ హీ హో। పాట, నీవే తల్లివి నీవే తండ్రివి। ఓం శాంతి। బచ్చోं ने किसकी महिमा सुनी। పిల్లలు ఎవరి మహిమ విన్నారు? ब्रह्म యొక్క లేక सरस्वती యొక్క లేక శివుడిదా? जब कहते हो तुम्हारे सिवाय और कोई नहीं तो दूसरे फिर किसकी महिमा की जा सकती है। ఎప్పుడు అంటారు కదా, మీరు తప్పించి ఇంకెవరు లేరు అంటే ఇంకెవరి మహిమ చేయటం జరుగుతుంది। బల్ బ్రాహ్మణ్ చోటీ హై పరంతు ఉన్కే ఊపర్ శివ బాబా హైనా। భలే బ్రాహ్మణుడు బ్రాహ్మణులకి పైన పిలక చూపిస్తారు, కానీ దానికన్నా పైన శివ బాబా ఉన్నారు కదా। ఉన్కే సివాయ్ भी कोई की महिमा नहीं है, వారికి తప్పించి ఇంకా ఎవరికి మహిమ లేదు। अब बहुतों को पीस प्राइज भी देते हैं, ఇప్పుడు అనేక మందికి శాంతి బహుమతి కూడా ఇస్తారు। इस दुनिया का समाचार भी सुनने चाहिए, ఈ ప్రపంచం యొక్క సమాచారం కూడా వినాలి। तुमको नई दुनिया के समाचार बुद्धि में है, మీకు కొత్త ప్రపంచం యొక్క సమాచారం బుద్ధిలో ఉంది। अब हम जाते हैं नई दुनिया में, ఇప్పుడు మేము కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నాము। तो तुम बच्चे जानते हो कि एक के सिवाय और कोई की महिमा नहीं है। పిల్లలని మీకు తెలుసు కదా, ఒక్కరికి తప్పించి ఇంకా ఎవరికి మహిమ లేదు। बाप कहते हैं मैं हूँ तुम पतितों को पावन बनाने वाला। బాబా అంటున్నారు, నేను మిమ్మల్ని పతితుల్ని పావనంగా తయారు చేసేవాడిని। मैं नहीं होता तो तुम ब्राह्मण थोड़े ही होते, నేను లేకపోతే బ్రాహ్మణులేని మీరు ఉంటారా? బ్రాహ్మణులేని మీరు ఇప్పుడు నేర్చుకుంటున్నారు, బాబా నుండి వారసత్వాన్ని పొందుతున్నారు। శూద్రతో వడ్సా పానా సకే, శూద్రులైతే వారసత్వాన్ని పొందలేరు। తో బలిహారీ ఏక్ బాప్ కీ హై, మరి బలిహారం అంతా ఒక బాబాదే। बल रूहानी सेवाधारी ब्राह्मणों का भी गायन है, భలే ఆత్మిక సేవాదారులైన బ్రాహ్మణులకు కూడా మహిమ ఉంది। దేవీ దేవతాओं का भी गायन है, దేవీ దేవతలకు కూడా మహిమ ఉంది। परंतु अगर शिव बाबा ना हो तो इनका भी गायन कहाँ से आए, కానీ ఒకవేళ శివ బాబా లేకపోతే వీరికి కూడా మహిమ ఎక్కడి నుంచి వస్తుంది। గాతే भी है మేరా తో ఏక్ శివ బాబా దూసరా నా కోయి, అందుకే మహిమ కూడా ఉంది కదా, నాకొక్క శివ బాబా తప్పించి వేరెవరూ లేరు। వరసా भी उनसे ही मिलता है, వారసత్వం కూడా వారి నుంచే లభిస్తుంది। బాబా कहता है मुझे कोई पीस प्राइज नहीं मिलती है, బాబా అంటున్నారు నాకేమీ శాంతి బహుమతి లభించదు। हम तो निष्काम सेवादारी है, నేనైతే నిష్కామ సేవాదారిని। हमको क्या मेडल देंगे, నాకెవరైనా మెడల్స్ ఇస్తారా? क्या मुझे कोई मेडल देंगे, నాకెవరైనా మెడల్స్ ఇస్తారా? मैं प्राइज क्या करूँगा, నేను ఏం ప్రైజ్, నా ప్రైజ్లన్నీ నేను ఏం చేసుకుంటాను?
कोई सोने आदि का మెడల్ बनाकर देते हैं. కొంతమంది బంగారపు మెడల్స్ అవి తయారు చేసి ఇస్తారు, న్యూస్ పేపర్స్లో వేస్తారు. మేరే లియే క్యా కరెంగే, నా కోసం ఏం చేస్తారు? బచ్చే మే తో బాప్ హూం, బాబా అంటున్నారు పిల్లలు నేను మీ తండ్రిని. బాప్ కా ఫర్జ్ హై పతితోం కో పావన్ బనానా, తండ్రి యొక్క కర్తవ్యం పతితుల్ని పావనంగా తయారు చేయటం. డ్రామానుసార్ ముझे सबको ముక్తి జీవన్ ముక్తి దేనే హై, డ్రామానుసారంగా నేను అందరికీ ముక్తి జీవన్ ముక్తిని ఇవ్వాలి. సెకండ్ మే జీవన్ ముక్తి, సెకండ్లో జీవన్ ముక్తి. జైసే జనక్ కా నామ్ హై ఓ ఫిర్ అనుజనక్ బనా, ఎలా అయితే జనకుడి యొక్క పేరు ఉంది ఆయన తిరిగి అనుజనకుడు అయ్యాడు, అలాగే ఇక్కడ పేర్లు ఉన్నాయి. జైసే కోయి కా లక్ష్మీ నామ్ హై అబ్ ఓ జీవన్ బంధ్ మే హై, ఎలాగైతే లక్ష్మి యొక్క పేరు ఉంది ఇప్పుడు ఆమె జీవన బంధనంలో ఉంది. ఇప్పుడు మీరు సత్యమైన లక్ష్మి, సత్యమైన నారాయణుడిగా అవుతున్నారు. భారత్ మే హీ ఐసే నామ్ బహుతోం కే హై, భారతదేశంలో కూడా ఇలాంటి పేర్లు చాలామందికి ఉన్నాయి. ఇతర ధర్మాల వారికి ఇలాంటి పేర్లు వినరు. భారత్ మే క్యూ రక్తే హై, భారతదేశంలో ఎందుకు పెడతారు ఇలాంటి పేర్లు? క్యూంకి ఏ బడోం కే యాద్గార్ హై, ఎందుకంటే ఇది పెద్దవారి స్మృతి చిహ్నాలు. నహీ తో ఫర్క్ దేఖో కిత్నా హై, లేకపోతే తేడా చూడండి ఎంత ఉందో. यहाँ के लक्ष्मी नारायण नाम वाले मंदिरों में जाकर सतयुगी लक्ष्मी नारायण के आगे माथा टेकते हैं, పూజా करते हैं. ఇక్కడ లక్ష్మీనారాయణుల పేరున్న మందిరాల్లోకి వెళ్ళి సత్యుగి లక్ష్మీనారాయణుల ముందు కూడా తల వంచుతారు, పూజ చేస్తారు. వారినే అంటారు శ్రీ లక్ష్మి శ్రీ నారాయణుడు అని. అప్నే కో శ్రీ నారాయణ్ నహీ కహ సక్తే హై, స్వయాన్ని శ్రీ నారాయణుడు అని అనలేరు. పతిత శ్రేష్ఠ कैसे हो सकता है, పతితులు శ్రేష్టంగా ఎలా అవుతారు? ఓ కహెంగే హమ్ వికారి పతిత హై, వారంటారు మేము వికారి పతితులము అని. ఏ నిర్వికారి పావన్తో హై, వీరైతే నిర్వికారి పావనులు, వారు మనుషులే వీరు మనుషులే. ఓ ఫాస్ట్ హోకర్ గయే హై, వారు ఉంచి వెళ్ళారు, ఈ విషయాలు ఎవరికీ తెలీదు. తుమ్కో బాప్ బయట సమझाते हैं, మీకు బాబా కూర్చుని తెలియచేస్తున్నారు. హర్ ప్రకార్ కే డైరెక్షన్ भी देते हैं, బాబా ప్రతి విధమైన డైరెక్షను ఇస్తారు. అబ్ విరాట్ రూప్ కా చిత్ర भी జరూర్ హోనా चाहिए, ఇప్పుడు విరాట్ రూప చిత్రం కూడా తప్పకుండా ఉండాలి. దేవతాయే హీ ఫిర్ అంత్ మే ఆకర్ శూద్ర బంతే హై, దేవతలే తిరిగి అంతిమంలో వచ్చి శూద్రులుగా అవుతారు. వెరైటీ కదా. दूसरे कोई का ऐसा वेराइटी रूप विराट रूप बना हुआ नहीं है, ఇతరులెవరికి ఇలాంటి విరాట్ రూపం తయారు చేయబడి లేదు. 84 జన్మ హీ తుమ్ హీ లేతే హో, మీరే 84 జన్మలు తీసుకుంటారు. పూజ్య పూజారీ भी तुम ही बनते हो, పూజ్యులుగా పూజారీలుగా మీరే అవుతారు. इतने ढेर पुजारियों के लिए भी फिर पूज्य भी बहुत चाहिए ना, ఇంత లెక్కలేనంతమంది పూజారీలకు పూజ్యులు కూడా అనేకులు కావాలి. తో కితనే చిత్ర బయట బనాయే హై, ఎన్ని చిత్రాలు కూర్చొని తయారు చేశారు. హనుమాన్ కో भी పూజ్య బనా రఖా హై, హనుమంతుణ్ణి కూడా పూజ్యంగా తయారు చేసి పెట్టారు. తో విరాట్ రూప్ కా చిత్ర भी జరూరీ హై, విరాట్ రూప చిత్రం కూడా తప్పనిసరి, లెక్క కావాలి కదా. కిస్ హిసాబ్ సే హమ్ 84 జన్మ లేతే హై, ఏ లెక్కతో మనం 84 జన్మలు తీసుకుంటాం. ఉప్పర్ మే చోటీ भी జరూర్ దేనీ పడే, పైన పిలక కూడా తప్పకుండా ఇవ్వాలి. విష్ణు కా రూప్ भी ठीक है, క్యూంకి ప్రవృత్తి మార్గ హైనా, విష్ణు యొక్క రూపం కూడా సరైనదే, ఎందుకంటే ప్రవృత్తి మార్గం కదా. బ్రాహ్మణోं की చోటీ भी క్లియర్ కర్ బతానీ चाहिए, బ్రాహ్మణుల యొక్క పిలక కూడా క్లియర్గా చెప్పాలి. ఎంత పెద్ద చిత్రం తయారు చేయాలి. समझानी तुम बहुत अच्छी सहज दे सकते हो, మీరు చాలా తెలివిగా ఈ జ్ఞానం అందరికీ తెలియచేయచ్చు. వాస్తవం మే బాబాకు ప్రైజ్ కుచ్ భీ నహీ మిల్తీ, వాస్తవానికి బాబాకైతే ఏ ప్రైజు లభించదు. ప్రైజ్ తుమ్కో మిల్తే హై, ప్రైజ్ మీకే లభిస్తుంది. ప్యూరిటీ పీస్ और प्रॉस्पेरिटी का राज्य तुम ही स्थापन करते हो,
పవిత్రత, సుఖము, శాంతి యొక్క రాజ్యాన్ని మీరే స్థాపించుకుంటున్నారు. तुम किसको भी कह सकते हो हम ये స్థాపన कर रहे हैं. మీరు ఎవరికైనా కూడా చెప్పచ్చు మేము ఇది స్థాపన చేస్తున్నాము అని. हम जो इतनी सर्विस करते हैं उनकी प्राइज हमको मिलती है విశ్వ की బాద్షాహి. మేము ఇంత సేవ చేస్తున్నాము దానికి మాకు ప్రైజ్ లభిస్తుంది, విశ్వం యొక్క రాజ్యభాగ్యం. కితనీ అచ్చి సమజ్నే కి బాతే హై. ఇవన్నీ ఎంత మంచిగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. బాకీ యహా కిస్కో ప్రైజ్ పీస్ ప్రైజ్ క్యా మిలేగి. మిగిలిన వారికి ఇక్కడ శాంతి బహుమతి ఏం లభిస్తుంది? तुम लिख सकते हो कि हम प्योरिटी, पीस, प्रॉस्पर्टी 2500 वर्ष के लिए स्थापन कर रहे हैं. మీరు రాయొచ్చు మేము పవిత్రత, సుఖము, శాంతి 2500 సంవత్సరాలకి స్థాపించుకుంటున్నాము శ్రీమతంపై అని. परंतु बच्चों को इतना नशा चढ़ा हुआ नहीं है. కానీ పిల్లలకి ఇంత నష ఎక్కట్లేదు. నష కిస్కో చడేగా. నష ఎవరికి ఎక్కుతుంది? శివ్ బాబాకా. ఎవరికైతే పూర్తి నష ఎక్కుతుందో వారు ఆ నషాతో తెలియచేస్తారు. పహలే తో నష బ్రహ్మకు చढ़ता है. అందరికంటే ముందు నష బ్రహ్మకి ఎక్కుతుంది. ఇస్లియే శివ్ బాబా कहते हैं ఫాలో ఫాదర్. అందుకే శివ్ బాబా అంటారు తండ్రిని అనుసరించండి అని. तुमको भी इतना ऊंच पुरुषार्थ कर ए बनना है. మీరు కూడా ఇంత ఉన్నతమైన పురుషార్థం చేసి ఈ విధంగా అవ్వాలి. ఏ బాబా कहते हैं हमको బాబా से शिक्षा मिल रही है. ఈ బాబా కూడా అంటున్నారు మాకు శివ్ బాబా నుండి శిక్షణ లభిస్తుంది అని. బ్రహ్మ బాబా అంటున్నారు మీరు కూడా శివ్ బాబాని స్మృతి చేయండి. హమ్తో పురుషార్థి హై. మేమైతే పురుషార్థులము. शिव बाबा कहते हैं मेरी तो ड्यूटी है पावन बनाने की. इसमें मेरी महिमा क्या करेंगे. శివ్ బాబా అంటున్నారు నా డ్యూటీ పావనంగా తయారు చేయటం. ఇందులో నాకు ఏ మహిమ చేస్తారు, నాకు ఏ ప్రైజ్ ఇస్తారు. కోయి भी मेरी ये ड्यूटी ले कैसे सकते. ఎవరైనా సరే నా ఈ డ్యూటీ ఎలా తీసుకోగలరు. ఆజ్కల్ बहुतों को पीस प्राइज मिलती रहती है. ఈ రోజుల్లో అనేక మందికి శాంతి బహుమతి లభిస్తూ ఉంటుంది. तो तुम राय दे सकते हो आप पीस स्थापन कर सकेंगे क्या. మీరు సలహా ఇవ్వచ్చు మీరు శాంతిని స్థాపన చేయగలరా అని. पीस प्राइज पीस स्थापन कर सकेंगे क्या. पीस स्थापन करने वाला तो एक ही बाप है. శాంతిని స్థాపన చేసేవాడు ఒకే తండ్రి. పహలే चाहिए ప్యూరిటీ. దీనికి ముందు పవిత్రత కావాలి. పీస్తో హే శాంతిధామ్ సుఖధామ్ మే. మరి ఆ శాంతి ఉండేది శాంతిధామం సుఖధామంలో. ఇన్ కార్పోరియల్ వరల్డ్ మే యా కార్పోరియల్ ప్యారడైజ్ మే. బాబా చెప్తున్నారు వికారీ ప్రపంచంలోనా లేక నిర్వికారీ స్వర్గంలోనా ఇది తెలియచేయాలి. పీస్ స్థాపన కర్నే వాలా కౌన్ హై. మరి శాంతిని స్థాపన చేసేదెవరు. తుమ్ బులాతే భీ హో కి ఆకర్ పావన్ దునియా స్థాపన కరో. మీరు పిలుస్తున్నారు వచ్చి పావన ప్రపంచాన్ని స్థాపన చేయండి అని. ఏ కౌన్ సమझाते हैं. ఇది ఎవరు తెలియచేస్తున్నారు. చాహే దోనో కా నామ్లో చాహే ఏక్ కా నామ్లో. ఇద్దరి పేర్లు తీసుకోండి లేక ఒక్కరి పేరు తీసుకోండి. బచ్చా బాదుషాహు, బచ్చు బాదుషాహు, పీరు వజీర్. మీరు ఏం తెలియచేస్తారు. విచార్ సాగర్ మంథన్ కౌన్ కర్తా హై. విచార సాగర్ మదనం ఎవరు చేస్తారు. శివ్ బాబా చేస్తారా లేక బ్రహ్మ. ఇద్దరు కలిసే ఉన్నారు కదా. ఏ బాతే గుడ్ జానే గుడికి గోదరి జానే. ఈ విషయాలు బెల్లానికి తెలియాలి, బెల్లం ఉండే సంచికి తెలియాలంటున్నారు బాబా. తుమ్కో పతా నహీ అంటే శివ్ బాబాకి తెలియాలి, బ్రహ్మ బాబాకి తెలియాలి. మీకు తెలీదు డైరెక్షన్ ఎవరు ఇస్తున్నారో. చిత్రం తయారు చేయటం తెలియచేసేందుకు. హమ్ జో రూహానీ సర్వీస్ కర్ రహే హై ఓ భీ డ్రామానుసార్. మనం ఏదైతే ఆత్మిక సేవ చేస్తున్నామో అది కూడా డ్రామానుసారం. పढ़ने और पढ़ाने वाले कभी भी छिपे नहीं रह सकते. చదువుకుని చదివించేవారు ఎప్పుడూ దాగలేరు. హా తుఫాన్తో జరూర్ ఆయేంగే. హా తుఫాన్లైతే తప్పకుండా వస్తాయి. ఏ 5 వికార్ హీ తంగ్ కర్తే హై. ఈ పంచవికారాలు చాలా విసిగిస్తాయి. రావణ్ రాజ్యమే బుద్ధి రాంగ్ కామ్ హీ కరాతీ హై. రావణ రాజ్యంలో బుద్ధి తప్పుడు పని చేయిస్తుంది. క్యూంకీ బుద్ధికో తాళా లగ్ జాతా హై. ఎందుకంటే బుద్ధికి తాళం ఏర్పడుతుంది. మాయానే సబ్కో తాళా లగా దియా హై. మాయ అందరికీ తాళం వేసేసింది. జ్ఞాన్ కా తీసరా నేత్ర అభి మిలా హై.
జ్ఞానం యొక్క మూడో నేత్రం ఇప్పుడు లభించింది. బాప్ బయట సమझाते हैं तुम भारतवासी क्या बन पड़े हो. బాబా కూర్చుని తెలియచేస్తున్నారు, భారతవాసీలేని మీరు ఎలా అయిపోయారు. ये ब्रह्मा भी समझते हैं हम क्या थे फिर 84 जन्मों के बाद क्या बनते हैं. ఈ బ్రహ్మ కూడా తెలుసు మేము ఎలా ఉండేవారు, ఇప్పుడు 84 జన్మల తర్వాత ఎలా అయిపోయాం. భారత్ మే హీ 84 జన్మ ఇన్ లక్ష్మీ నారాయణ్ కే హీ గినేంగే. భారతదేశంలోని 84 జన్మలు ఈ లక్ష్మీ నారాయణులకి లెక్క పెట్టడం జరుగుతుంది. బాప్ బి యహా హీ ఆయే హే. బాబా కూడా ఇక్కడికే వచ్చారు. శివ్ జయంతి బి భారత్ మే హీ హోతీ హై. శివ జయంతి కూడా భారతదేశంలోనే జరుగుతుంది. బాబా कहते हैं मैं पतित शरीर में प्रवेश कर पतित दुनिया में ही आता हूँ. బాబా అంటున్నారు, నేను పతిత శరీరంలో ప్రవేశించి పతిత ప్రపంచంలోనే వస్తాను. నంబర్ 1 పావన్ ఫిర్ నంబర్ 1 పతిత్. నంబర్ 1 పావనులే తిరిగి నంబర్ 1 పతితంగా అయిపోతారు. ఈ సమయ పతిత్తో సభి హైనా. ఈ సమయంలో అందరూ పతితులే కదా. సర్వీసబుల్ బచ్చోं की बुद्धि में सारा दिन यही नॉलेज रहती है. సేవాదారి పిల్లల బుద్ధిలో రోజంతా ఇదే జ్ఞానం ఉంటుంది. बाप कहते हैं गृहस्थ व्यवहार में रहते एक तो पवित्र रहो और बाबा को याद करो. బాబా అంటున్నారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఒకటి పవిత్రంగా ఉండండి, రెండోది బాబాని స్మృతి చేయండి. సత్సంగ్ भी सुबह और शाम के होते हैं. సత్సంగాలు కూడా ఉదయము మరియు సాయంత్రము ఉంటాయి. दिन में तो व्यवहार में रहते हैं భక్తి करते हैं. పగలంతా వ్యవహారంలో ఉంటారు, భక్తి చేస్తారు. कोई किसकी पूजा करते कोई किसकी पूजा करते. కొంతమంది ఒకరిని పూజిస్తారు, కొంతమంది ఒకరిని పూజిస్తారు. వాస్తవ में स्त्री को तो कहती है पति ही तुम्हारा सब कुछ है. వాస్తవానికి స్త్రీని అంటారు, నీ భర్తే నీ సర్వస్వం, నువ్వు ఎవరిని పూజించక్కర్లేదు అని. పతి को ही गुरु ईश्वर समझते हैं. భర్తనే గురువుగా ఈశ్వరుడిగా భావిస్తారు. परंतु ये विकारी के लिए थोड़े ही कहा जा सकता है. కానీ ఇది వికారీల కోసం అనరు. పతియోं का पति गुरुओं का गुरु तो एक ही निराकार परमपिता परमात्मा है. పతులకే పతి గురువులకే గురువు ఒక నిరాకారుడైన పరంపిత పరమాత్మ. तुम सब हो ब्राइडियस एक ही ब्राइड ग्रूम है. మీరంతా పెళ్లి కూతుర్లు, ఒక్కరే పెళ్లి కొడుకు. वो फिर पति को समझ लेते हैं. वास्तव में बाप तो आकर माताओं का मर्तबा ऊंच करते हैं. బాబా చెప్తున్నారు, వారు భర్తను భావిస్తారు. వాస్తవానికి బాబా వచ్చి మాతల్ని చాలా ఉన్నతిలోకి తీసుకువెళ్తున్నారు. గాయా బీ జాతా హే పహలే లక్ష్మి పీछे నారాయణ్. అందుకే మహిమ కూడా చేస్తారు, ముందు లక్ష్మి తర్వాత నారాయణుడు. తో లక్ష్మికి ఇజ్జత్ జాస్తి చహరి. మరి లక్ష్మి యొక్క గౌరవం ఎక్కువవుతుంది. తో స్వర్గ కా మాలిక్ బన్నే కా కిత్నా నషా హోనా చాహియే. స్వర్గానికి యజమానిగా అయ్యేందుకు ఎంత ఉన్నతమైన నష ఉండాలి. కల్పపూర్వం కూడా శివ జయంతిని జరుపుకున్నాం. బాబా ఆయా థా స్వర్గకి స్థాపనకి థీ. బాబా వచ్చారు, స్వర్గ స్థాపన చేశారు. బాప్ ఆకర్ రాజయోగ్ సిక్లాతే హై. బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. హమ్ రాజ్య భీ లేతే హై और పురానీ దునియా కా వినాశ్ భీ హోనా హై. మనం రాజ్యం తీసుకుంటున్నాము, ఈ పాత ప్రపంచం వినాశనం అయిపోతుంది. ఏ విషయాలు బుద్ధిలో లేవు. బుద్ధి మే ఏ సబ్ బాతే ధారణ రహే తో ఖుష్నుమా రహే. బుద్ధిలో ఈ విషయాలన్నీ ధారణ అయి ఉంటే ఎంతో సంతోషంగా ఉంటారు. హిమ్మత్ ఔర్ ప్రీత్ చహియే. బాబా ఏం చెప్తున్నారంటే ఇందులో ధైర్యం కావాలి, ప్రీతి కావాలి, భగవంతుడిపైన సత్యమైన ప్రేమ కావాలి. ఇందులో మాట్లాడే ప్రాక్టీస్ కూడా ఉంటుంది. లాయర్లు చూడండి ప్రాక్టీస్ చేస్తారు, అలా చేసి చేసి మంచిగా అవుతారు. నంబర్ వారు అయితే ఉంటారు, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ కూడా ఉంటారు. బచ్చోं की अवस्थाएं भी ऐसी है. పిల్లల యొక్క అవస్థ కూడా ఇలా ఉంటుంది. బచ్చోं में तो बहुत मिठास चाहिए. పిల్లల్లో చాలా మధురత కావాలి. మధురత और स्पष्ट शब्दों में बात करने से प्रभाव पड़ेगा. మధురత మరియు స్పష్ట శబ్దాల్లో మాట్లాడడం వల్ల ప్రభావం పడుతుంది. శాంతిని స్థాపన చేసేవాడు ఒకే తండ్రి. బులాతే బీ ఉన్కో హై. ఆయన్ని పిలుస్తారు. బాప్ कहते हैं मुझे प्राइज क्या देंगे. బాబా అంటున్నారు, నాకు ఏం ప్రైజ్ ఇస్తారు. मैं तो तुम बच्चों को प्राइज देता हूँ.
పిల్లలైన మీకు నేను ప్రైజ్ ఇస్తాను. తుమ్ పీస్ ప్రాస్పరిటీ స్థాపన కడితే హో రియల్. మీరు శాంతి సుఖము నిజంగా స్థాపిస్తున్నారు, కానీ మీరు గుప్తంగా ఉన్నారు. ఆగే చల్కర్ ప్రభావం నికల్తా రహేగా. ముందుకు వెళ్ళేసరికి మీ ప్రభావం పడుతూ ఉంటుంది. సమజ్తే బీ హై బీకే బడీ కమాల్ కడితే హై. అర్థం చేసుకుంటారు కూడా బీకేలు చాలా అద్భుతం చేస్తున్నారు అని. దిన్ ప్రతిదిన్ సుధర్తే బీ జాయింగే. రోజు రోజుకి మారుతూ ఉంటారు. कोई के पास धन जास्ती होता है तो मकान भी अच्छे अच्छे మార్బల్ के बनाते हैं. కొంతమంది దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే మంచి మంచి మార్బల్ వేసుకుని ఇల్లు కట్టుకుంటారు. तुम भी जास्ती सीखते जाएंगे तो फिर ये चित्र आदि भी आलीशान बनते जाएंगे. మీరు కూడా ఎక్కువ నేర్చుకుంటూ ఉంటే ఈ చిత్రాలు కూడా మంచి అందంగా తయారవుతూ వెళ్తాయి. హర్ బాత్ మే టైం లగ్తా హై. ప్రతి విషయంలో టైం పడుతుంది. ये तो बहुत बड़ा इम्तहान है. ఇది చాలా పెద్ద పరీక్ష. తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ బన్నా హై. తమో ప్రధానం నుంచి సతో ప్రధానం కావాలి. మిగిలిన ఏ విషయాలతో మనకి సంబంధం లేదు. తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ कैसे बने ये युक्ति बाप बेट बताते हैं. తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా ఎలా అవ్వాలో ఈ ఉపాయం బాబా కూర్చుని తెలియచేస్తున్నారు. గీతా మే బీ హై మన్ మనా భవ. అందుకే గీతలో కూడా మన్ మనా భవ అని ఉంది, కానీ దీని అర్థం తెలీదు. అబ్ బాప్ షణ్ముఖ్ బయట సమझाते हैं. ఇప్పుడు బాబా ఎదురుగా కూర్చుని తెలియచేస్తున్నారు. బచ్చే జాన్తే హై ఆధా కల్ప హై భక్తి ఆధా కల్ప హై జ్ఞాన్. బాబా కూర్చుని తెలియచేస్తున్నారు. అర్ధకల్పం భక్తి అర్ధకల్పం జ్ఞానం. సత్యుగ్ త్రేతా మే భక్తి హోతీ నహీ. సచ్చా త్రేతాయుగాల్లో భక్తి అనేది ఉండదు. జ్ఞాన హే దిన్ భక్తి హే రాత్. జ్ఞానము పగలు భక్తి రాత్రి అని చెప్తున్నారు బాబా. మనుష్యోం కాహీ దిన్ और రాత్ హోతే హై. మనుషులకు కూడా పగలు రాత్రి ఉంటుంది. ఇది బేహద్ విషయము. బ్రహ్మ పగలు బ్రహ్మ రాత్రి. దిన్ మే దేఖో లక్ష్మీనారాయణకి రాజధాని హైనా. పగలు చూడండి లక్ష్మీనారాయణల రాజధాని ఉంటుంది కదా. ఇది ఎంత మంచి విషయం. బ్రహ్మ బన్నే మే 5000 వర్ష లగ్తే హై. బ్రహ్మ కావటంలో 5000 సంవత్సరాలు పడుతుంది. 84 జన్మలు తీసుకుంటారు కదా. తుమ్ కహెంగే హంసో దేవతా బంతే హై. మీరంటారు మేమే దేవతలుగా అవుతాము అని. ఎతో బుద్ధి మే అచ్చి రీతి యాద్ కర్నా చాహియే. ఈ విషయాలు బుద్ధిలో మంచి రీతిలో స్మృతిలో ఉండాలి. సృష్టి చక్ర బుద్ధి మే రెహనా చాహియే. ఈ సృష్టి చక్రం కూడా బుద్ధిలో ఉండాలి. इन लक्ष्मी नारायण के चित्र को देख बहुत खुश होना चाहिए. ఈ లక్ష్మీనారాయణుల చిత్రం చూసి చాలా సంతోషించాలి. ఇదే ముఖ్యమైన లక్ష్యము. రాజయోగం నేర్చుకుంటున్నాము నరుడి నుంచి నారాయణుడిగా అయ్యేందుకు. కృష్ణ సత్యుగ్ కా ప్రిన్స్ థా. కృష్ణుడు సత్యుగపు యువరాజు. ఓ థోడే హీ బైట్ గీతా సునాయింగే. కృష్ణుడు కూర్చుని గీత ఎలా వినిపిస్తాడు. ఇది ఎంత తప్పు అంటున్నారు బాబా. ఏ బూల్ బాప్ బిగర్ కోయి బతానా సకే. ఈ తప్పు బాబా తప్పించి ఎవరూ చెప్పలేరు. ఇది కూడా పిల్లలేని మీకు తెలుసు కదా. అందరూ విషయ సాగరంలో దెబ్బలు తింటున్నారు. చాలామందిని మాయ ఒక్కసారిగా పట్టుకుని పీకిల దాకా బురదలో కూరేసింది. బాప్ కైతే హే గట్టర్ మే మత్ గిరో. అందుకే బాబా అంటున్నారు ఈ బురదలో పడద్దు, లేకపోతే చాలా పశ్చాత్తాపం చెందాల్సి ఉంటుంది. కయ్యోంకో తో బహుత్ జోష్ ఆతా హై. చాలామందికి చాలా ఆవేశం వస్తుంది, వెంటనే ఒప్పుకుంటారు. కై లిఖతే హే బాబా పహలే సే హీ సగాయి కి హుయే హై. బాబా ముందే నిశ్చితార్థం అయిపోయింది, ఇప్పుడు ఏం చేయమంటారు అంటారు. బాబాకైతే తుమ్ కమాల్ కర్కే దిఖావు. బాబా అంటారు మీరు అద్భుతం చేసి చూపించండి. ఉన్కో పహలే సే హీ బోల్ దో. వారికి ముందే చెప్పేయండి పతి యొక్క ఆజ్ఞపైన నడవలసి ఉంటుంది. ఏ గ్యారంటీ కర్నీ హోగి కి హమ్ పవిత్ర రహేగి. ముందు గ్యారంటీ తీసుకోండి మేము పవిత్రంగా ఉంటాము అని. పహలే సే హీ లిఖ్ దో. ముందే రాసేయండి. జో హమ్ కహేంగే ఓ మానేగి. మేము చెప్పింది మీరు ఒప్పుకుంటారా అని. లిఖా కర్లో రాయించండి అని చెప్తున్నారు బాబా. ఉన్కో పురుషార్థ కర్నా చాహియే. వారికి పురుషార్థం చేయించాలి, మేము వివాహం చేసుకోము అని. కన్యలు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు బాబా. అచ్చా బాబా కైతే తుమ్నే ముझे క్యా సమझా. బాబా అంటున్నారు అచ్చా మీరు నన్ను ఏం అర్థం చేసుకున్నారు.
మీరు పిలిచారు కదా, హే పతిత పావన వచ్చి పావనంగా తయారు చేయండి. క్యా మేరా యహీ దందా హే, ఏంటి నాది ఇదే వ్యాపారమా? తుమ్ బులాతే హో, మీరు పిలిచారు బాబా, మేము పతితమైపోయాము, వచ్చి పావనంగా తయారు చేయండి అని. బాబా పరాయి దేశ్ మే ఆతే హే, బాబా పరాయి దేశంలోకి వస్తారు. ఏ పతి దునియా హేనా, ముझे ఇన్మే ప్రవేశ్ హోకర్ పావన్ బనానా హే. ఇది పతిత ప్రపంచం కదా, నేను ఇందులో ప్రవేశించి మిమ్మల్ని పావనంగా తయారు చేయాలి. ఏ తో ఫిర్ ఆకర్ పావన్ శరీర్ లేంగే, ఇక్కడికి వచ్చి నేను పావన శరీరాన్ని తీసుకుంటానా? నా అదృష్టంలో ఇది కూడా లేదు. ముझे పతిత్ శరీర్ మే హీ ఆనా పడతా హే, నాకు పతిత శరీరంలోకి రావాల్సి ఉంటుంది. ఈ జ్ఞానం విని అనేక మందికి చాలా సంతోషం ఉంటుంది. ఇది ఎంత ఉన్నతమైన జ్ఞానము. తో పురుషార్థ్ भी పూరా करना चाहिए, మరి పురుషార్థం కూడా పూర్తిగా చేయాలి. అచ్చే పురుషార్థియోं के नाम तो బాబా గాయన్ करते हैं, మంచి పురుషార్థీల పేరైతే బాబా మహిమ చేస్తారు. మనుష్యతో మౌజ్ ఉడాతే హే, మనుషులైతే వేళకోళం ఆడతారు. సమజ్తే హే హమ్ జైసే స్వర్గ్ మే బైఠే హే, అనుకుంటారు మేము నిజంగా స్వర్గంలో కూర్చున్నాము అని. యహాతో సహన్ కర్నా పడతా హే, ఇక్కడైతే సహించాల్సి ఉంటుంది. జో బాప్ ఖిలావే పిలావే జహా బి బిఠావే, బాబా ఏది తినిపిస్తే అదే తినాలి, ఏది ఇస్తే అదే తాగాలి, ఎక్కడ కూర్చోబెడితే అక్కడే కూర్చోవాలి, అడుగడుగున శ్రీమతంపై నడవాలి. अच्छा, मीठे मीठे सिखे लथे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, స్మృతి శివ బాబాని చేయాలి, బ్రహ్మ బాబాని ఫాలో చేయాలి, బ్రహ్మ బాబ్ సమానంగా ఉన్నతమైన పురుషార్థం చేయాలి, ఈశ్వరీయ నశాలో ఉండాలి. సెకండ్ పాయింట్, తమో ప్రధానం నుంచి సతో ప్రధానం కావాలి. మిగిలిన ఏ విషయం గురించి చింత ఉండకూడదు. అడుగడుగునా శ్రీమతంపై నడవాలి. वरदानमु, संगम युग पर अतीन्द्रिय सुख का अनुभव करने वाले डबल प्राप्ति के अधिकारी भव. సంగం యుగంలో అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసుకునే డబల్ ప్రాప్తికి అధికారి భవ. ఏ పిల్లలైతే సంగం యుగంలో అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసుకుంటారో వారికి సదా శాంతి, సంతోషం, డబల్ ప్రాప్తి యొక్క నశ ఉంటుంది. ఎందుకంటే అతీంద్రియ సుఖంలో ఈ రెండు ప్రాప్తులు ఇమిడి ఉన్నాయి. ఇప్పుడు పిల్లలైన మీకు ఏదైతే తండ్రి యొక్క వారసత్వం లభించిందో ఇది మొత్తం కల్పంలో ఇంకెప్పుడూ లభించదు. ఈ సమయం యొక్క ప్రాప్తి, అతీంద్రియ సుఖం యొక్క జ్ఞానము ఇంకెప్పుడూ లభించదు. అందువల్ల ఈ డబల్ ప్రాప్తికి అధికారులు అవ్వండి. స్లోగను, एक तो के संस्कारों को जानते हुए उनसे मिलकर चलना यही ఉన్నతి కా సాధన్ హే. ఒకరి సంస్కారాలు ఒకరు తెలుసుకుంటూ వారితో కలిసి నడవటమే ఉన్నతికి సాధనము. ఈరోజు స్వమానము, నేను డబల్ ప్రాప్తికి అధికారిని. అచ్చా, ఓం శాంతి.